నమస్తే, వెల్కమ్ టు యూట్యూబ్ బడి. మిత్రులారా, యూట్యూబ్ బడికి స్వాగతం. సుదీర్ఘకాలం మన యూట్యూబ్ బడి ఛానల్ అనేది చాలామంది చూస్తూ ఉన్నారు, కానీ నేనే వీడియోలు అనేవి అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే డిఎస్సి అయిన తర్వాత 2025 మెగా డిఎస్సి దానికన్నా కొన్ని నెలల ముందు, దాని తర్వాత ఇప్పటి వరకు కూడా వీడియోలు అనేది పెద్దగా అప్లోడ్ అవ్వలేదు. దానికి ప్రధానమైన కారణం మీ అందరికీ తెలిసిందే. మనకి డిఎస్సిలో టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంటు ఈ ఉద్యోగులు పొందడం. స్కూల్ అసిస్టెంట్లో జడ్పీహెచ్ఎస్ విజయనగరం జిల్లా దత్తాత్రేయ మండలం, మా మండలమే నాకు అనుకూలమైనటువంటి ప్రదేశం వచ్చింది. దీని యొక్క సుదీర్ఘ ప్రయాణం గురించి మీకు చాలా వీడియోలు అనేవి చెయ్యాలి. నేను చదివే ప్రదేశాన్ని, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎక్కడ చదివేవాడిని, నా ప్రణాళిక ఏంటి, ఇవన్నీ వివరాలుగా పూర్తిగా చెప్తాను. దానికన్నా ముందుగా మన డిఎస్సిలో టాపర్స్ అనమాట, ఆ టాపర్స్ యొక్క రహస్యాలు ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారి యొక్క వీడియోలు అనేవి మనం యూట్యూబ్ బడిలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. వారి యొక్క సలహాలు సూచనలు ఒకసారి ఆలకించండి. అందరూ కూడా బుక్స్ అంటున్నారు. బుక్స్లో ఉన్న రహస్యం లేదండి, మనం చదివే విధానం, టెక్నిక్, అది ఏ విధంగా చదవాలి, ఆ టెక్నిక్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. పలాని పుస్తకాలు మార్కెట్లో వచ్చేస్తే ఆ పుస్తకాలు కొనేసుకుంటే అయిపోతుంది అనేది ప్రధానమైనటువంటి సమస్య కాదు. మన దగ్గర ఉన్నటువంటి ప్రామాణిక పుస్తకాలు, అందరూ ప్రామాణిక ఏంటంటే, ప్రామాణికం అంటే మన బుక్స్లో ఉంటాయి కదా ప్రముఖమైనటువంటి రచయితలు, అది కనీసం తెలియకపోతే మన డిఎస్సికి ఎవరు కూడా దిగరు, కనీస పరిజ్ఞానం ఉంటుంది. కాబట్టి బుక్స్ గురించి అన్ని వివరాలు పూర్తిగా చెబుతాను. తర్వాత మన ఛానల్లో వీడియోలు అనేవి చందో దర్పణ కానివ్వండి, చందో దర్పణ సంపూర్ణంగా 41 వీడియోలు అనేవి చేశాను. చందో దర్పణం బాల వ్యాకరణం క్లాసులు అనేవి కూడా పరిచ్ఛేదాలు 1.5 కంప్లీట్ చేశాను. అందులో మొదటి భాగమే సంజ్ఞా పరిచ్ఛేదంలో చాలా బిట్లు కవర్ అవుతాయి. సంధి పరిచ్ఛేదంలో కొంతవరకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే కనీసం 3 రోజులు దాని మీద కూర్చోవాలి. ఒకరోజు క్లాస్ ప్రిపేర్ అవ్వాలి, వీడియో ఒకరోజు చేయాలి, దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అనేది ఒక సమస్య. కాబట్టి ఇప్పటివరకు అంతా గజిబిజి షెడ్యూలు. డిఎస్సి చదివామంటే పర్ఫెక్ట్గా చదివితేనే కూర్చోవాలి, లేదంటే మానేయడం మంచిది. ఎందుకంటే తూతు మంత్రం కూర్చొని మనం అనవసరంగా 1000 రూపాయలు ఫీజు కట్టడం తప్ప, ప్రభుత్వానికి వాళ్ళు డబ్బులు పెంచడం తప్ప దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మిత్రులారా, ఇంకంతే తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం కాదు. అది నా ఉద్దేశం ప్రకారం 2018లో నాకు జేఆర్ఎఫ్ వచ్చింది, అది ఒకటే మైనస్ పాయింట్. యూజీసీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది రావడం ఎంత సంతోషమో, అది జాయినింగ్ అవ్వడం ఎంత సంతోషమో, దానివల్ల నేను డిఎస్సి చదవకపోవడం అంతే మైనస్. లేదంటే 5 సంవత్సరాల సర్వీస్ అనేది నాకు ఇప్పుడు రన్ అవుతూ ఉండేది. దానివల్ల జస్ట్ కట్ ఆఫ్లో మార్కులు దగ్గరలో ఉండిపోయింది. అది ఆన్లైన్ కౌన్సిలింగ్ అయిపోయింది, మన పోస్టింగ్ దానికి ఎలిజిబిలిటీ అయిపోయాను, ఫస్ట్ లిస్ట్ ఎలక్ట్ అయిపోయాము. అదంతా వచ్చి తతంగం అయ్యి మా లిస్టులు అనేవి తారుమారు అవ్వడము, దానివల్ల కోర్టు కేసులు వేయడము, 2 లక్షల రూపాయలు అనేవి నాకు వృధా అవ్వడము, ఇదంతా ఒత్తిడికి లోనయ్యాను. అదన్నీ బాధలు పడకుండా ముందే మనం కరెక్ట్గా ప్రిపరేషన్ పెట్టుకుంటే 3-4 మార్కులు పై స్థానంలో ఉండేవాళ్ళమి. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకోవచ్చు. కాబట్టి ప్రిపరేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలా. చదివిందే 10 సార్లు చదవచ్చు, 20 సార్లు చదవచ్చు, కానీ 10 పుస్తకాలు అవసరం లేదు. ఎందుకంటే రొటీన్ అవుతున్న డైలాగ్ ఇది. మనం 10 పుస్తకాలు కాకుండా ఒకే పుస్తకం 10 సార్లు చదివితే మిన్న అని చాలామంది అంటూ ఉంటారు. అది ఖచ్చితమే. మన కోచింగ్ సెంటర్లో చిన్న పుస్తకాలు పట్టుకొని 10 సార్లు తిరగేయగలరు. చాలామంది అలాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి ప్రామాణికం ఒక 800 పేజీలు, 700 పేజీలు బుక్స్ మనకు ఉంటాయి సాహిత్యం సంబంధించినవి. ఆ బుక్స్ తీసుకుంటే అంటే కొంతమంది ఒక్కొక్క రచయిత అన్నీ కలిపి కొంతమంది మెటీరియల్ తయారు చేస్తూ ఉంటారు. ఆ మెటీరియల్ గురించి కూడా మీకు తర్వాత చెప్తాను. ఏది తీసుకుంటే ఉపయోగం. మనం ఏం వ్యాపారం చేయట్లేదు, ఎవరి గురించి మనం ప్రమోట్ చేయట్లేదు. పనికొచ్చే పుస్తకాలు మాత్రం చెప్పుకోండి వివరంగా. 100కు 100% యూట్యూబ్ బడి మీకు తోడ్పడుతుంది, సహాయపడుతుంది. చందో దర్పణం అనేది మెంబర్షిప్ అనేది 89 రూపాయలు. అది పెట్టకపోతే మన ఛానల్ అనేది రన్ అవ్వట్లేదు. ఆ యూట్యూబ్ వాడు మన వీడియోలు షేర్ చేయట్లేదు, చాలామందికి వెళ్ళట్లేదు. అందువలన కొన్ని వీడియోలు మాత్రం చందో దర్పణ వీడియోలు మెంబర్షిప్ పెట్టడం జరిగింది. దయచేసి మీకు ఇబ్బంది 89 రూపాయలుగా కట్టలేమంటే నాకు మెసేజ్ పెట్టండి. అంతకుముందు వరకు నేను పెట్టలే. ఆ తర్వాత మానిటైజేషన్ అవ్వడం వల్ల మన ఛానల్ కొంచెం హైలైట్ అవ్వడం వల్ల ఇది పెట్టడం జరుగుతుంది. కాబట్టి 89 రూపాయలు కూడా కట్టలేని సోదరా అని మెసేజ్ పెడితే, మీ నెంబర్ పెడితే, మీ నెంబర్కి నేను ఫోన్పే చేస్తాను. ఆ డబ్బులతో మీరు మెంబర్షిప్ చేసుకోండి, పర్వాలేదు. కొంతకాలం తర్వాత దాన్ని కూడా రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే కొంతమంది రీచ్ అవ్వట్లేదు, అవసరమైన వాళ్ళకి మన ఛానల్ రీచ్ అవ్వట్లేదు. అందువల్ల మెంబర్షిప్ అనేది పెట్టండి. లీస్ట్ 89, దానికన్నా తక్కువ మరి ఏం లేదు. లీస్ట్ 89 అది పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి క్లాసులన్నీ కూడా బాల వ్యాకరణం పూర్తిగా చెబుతాను. అలాగే సాహిత్యానికి చెందినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో షార్ట్ కట్లో చెప్తాను. అలాగే అన్నీ చెప్తాను సమగ్రంగా. అందులో ఏవేవి చదువుకోవాలి, హైలైట్ పాయింట్స్ ఏవి వస్తాయని కూడా వివరించడం జరుగుతుంది. ఫ్రీ టెస్ట్లు కూడా పెడుతూ ఉన్నాను. యూట్యూబ్ బడి వాట్సాప్ ఛానల్ మీరు జాయిన్ అయ్యి ఉంటారు, లేదంటే యూట్యూబ్ బడి వాట్సాప్ ఛానల్లో
వాట్సాప్ ఛానల్ కదా, వాట్సాప్ గ్రూపే. అందులో జాయిన్ అవ్వండి. దానికి డబ్బులు కాదు, ఫ్రీగా. టెస్టులన్నీ కూడా ఫ్రీ టెస్టులు. మొన్న టెట్ ఏపీ టెట్, తెలంగాణ టెట్ పెడదాం అనుకుంటున్నాను. కానీ తెలంగాణ బుక్స్ అనేవి మనకి అందుబాటులో లేవు. ఎవరైనా పంపిస్తే అవి చదివి టెస్ట్లు క్రియేట్ చేద్దాం అనుకుంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నేనే ఒకవేళ హైదరాబాద్ వెళ్తే లేదా తెలంగాణ మిత్రులు ఎవరైనా ఉంటే ఆ బుక్స్ కొని రప్పించి ప్రిపేర్ అయ్యి వాటిని మీకు అందిస్తాను. టెస్టులు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు సాహిత్యము, బాల వ్యాకరణము, చందోదర్పణము, ఈ కంటెంట్ అంతా కూడా ఫిల్టర్ చేసి స్పష్టంగా అర్థమయ్యే విధంగా మన ఛానల్ పెట్టిందే దానికోసం. కంటెంట్ అందరూ చెబుతారు, అందరూ వివరిస్తారు. స్పష్టంగా నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యానో ఆ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మన వీడియోలు చూడండి మిత్రులారా. యూట్యూబ్ డిఎస్సి విజేతలు మన గురించి, మన ఛానల్ గురించి ఏమని పేర్కొన్నారు, మన కంటెంట్ ఎంతవరకు వాళ్ళకు రీచ్ అయింది. 100కు 100% అనేది రీచ్ అవ్వదు ఏది కూడా. కానీ రీచ్ అవ్వడానికి మార్గం అనేది చూపెడుతూ ఉంటుంది. ఆ మార్గంలో ఒక 50%, 60%, 70%, రోజుకి మనకి 2000 మంది వ్యూస్ చూస్తున్నారు మన క్లాసులు అనేవి. అని మామూలు ఛానల్ ఎవరు చూడడం వేరు, ఎడ్యుకేషన్ ఛానల్లో చూస్తూ ఉన్నారంటే కంటెంట్ ఉందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఛానల్ అనేది పెద్ద డబ్బుల కోసం కాదు. అదే చేస్తే ఎక్కడెక్కడికి వెళ్ళి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అది కాదు. నాలాగే చాలామంది పేదవాళ్ళు ఉంటారు. నేను కూడా ఉద్యోగం సాధించాను కాబట్టి 2018లో మనకి సమస్య మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో ఛానల్ పెట్టాను, కంటెంట్ నడిపిస్తున్నాను. ఆ వీడియోలు అనేవి డిఎస్సి ప్రిపరేషన్లో నా వీడియోలు నాకే ఉపయోగపడ్డాయి. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్ని నేను చందోదర్పణం నా క్లాస్ నేనే ఒక్కొక్కటి 4 సార్లు చూశాను. బాల వ్యాకరణం మాథమెటిక్ నా వీడియోలు నేనే చూసుకున్నాను. ఇవన్నీ కూడా రిపీట్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే విశ్లేషణ ఒకసారి చదివింది కాకుండా మనకు తెలిసిన అందరికి కూడా మనం చదివింది కాకుండా గ్రూప్ డిస్కషన్ చేసుకున్నా ఉపయోగపడుతుంది. కానీ గ్రూప్ డిస్కషన్లు ఎక్కువగా సమయం వృధా అవుతుంది. అలా కాకుండా ఎదుటి వ్యక్తి ఎవరైనా క్లాసులు చెబితే ఆ క్లాసులు ఆలకించడము, దాన్ని నోట్స్గా రాసుకోవడం, మళ్ళీ ఆలకించడము, ఇలా రిపీట్ చేస్తూ ఉంటే ఎక్కువగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన మనకు మనం వివరించుకోవడము, అందులో ఉన్న తేడాని నేనేమైనా మైనస్ పాయింట్లు చెప్పానా, లేదా నా వీడియో నాకే అర్థం కావట్లేదా, నాకే అర్థం అవ్వకపోతే వాళ్ళకేం అర్థమవుతుంది, ఈ వివరాలన్నీ కూడా నేను సమగ్రంగా ప్రతి వీడియో కూడా నేను 2-3 సార్లు చెక్ చేస్తాను. అప్లోడ్ చేసే ముందు, అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఆలకిస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సాహిత్య విమర్శ ఇవన్నీ కంటెంట్ ఇంకా సమగ్రంగా చేస్తాం. మనకంటూ భగవంతుడు స్టాండర్డ్ పొజిషన్ ఇచ్చాడు. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చెప్పుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా చదువుతానంటేనే, జాబ్ కొడతానంటేనే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఓడిపోయినా తర్వాత గ్యారంటీ గెలుస్తాం. ఇప్పుడు 2018లో బార్డర్లకు వచ్చి ఓడిపోయాను. ఆ దెబ్బ నాకు పడ్డది. అప్పటి నుండి నేను 24 గంటల్లో 18 గంటల, 16 గంటల, 12 గంటల, ఎన్ని గంటలు చదివాను కాదండి. స్టాండర్డ్ మెయింటైన్ చేసాం లేదా, ప్రతిరోజు ఆ టాపిక్ చదువుతాను లేదా, మనం కూర్చుంటాను లేదా, మన మనసు సంతృప్తి పడ్డదా లేదా, అది ముఖ్యం. 3 రోజులు చదివి 2 రోజులు మానేసాం అనుకోండి, ఆ 3 రోజులు వృధా అయిపోతుంది. తర్వాత 2 రోజులు కూడా బాధపడతాం. కాబట్టి ఖచ్చితంగా ఒక పొజిషన్లో కంటిన్యూ వెళ్ళిపోతూ ఉండండి. నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. చాలామంది జాబులు చేస్తూ ఉంటారు. జాబులు మానిద్దామని కొంతమంది అనుకుంటారు, లేదంటే జాబ్ కంటిన్యూ చేసి చదువుతూ ఉంటారు. కానీ నేను చెప్తాను చూడండి, మానేసామా పక్కన, నేను పార్ట్ టైం జాబ్ చెప్పాను. డిఎస్సి ఎగ్జామ్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా పార్ట్ టైం మధ్యలో ఎక్కడ ఆపలే. 1-2 నెలలు డిఎస్సి టైంలో 2 నెలలు మాత్రమే ఆపాను అంతే. 2 నెలలు కూడా 1 నెలే. కాబట్టి జాబ్ అదే మనకు సంబంధించింది అయితే నా జాబ్ చేయాలి, ఇంకేవైతే మానివచ్చు. స్కూల్ పరంగా అయితే మన డబ్బులు ఇబ్బంది పెడితే మనం స్కూల్ చెప్తూ ఉంటే నాకు తెలిసింది 1-2 నెలలు మీరు ఆపండి. మరి డబ్బులకి ఇబ్బంది అన్నప్పుడు పార్ట్ టైం చేసుకొని 2 క్లాసులో 1 క్లాసు చెప్పుకొని ఆ క్లాసులోనే మన కంటెంట్కి సంబంధించిందే మనం చదువుకొని పిల్లలకు వివరిస్తే మళ్ళీ రెండోసారి ప్రిపరేషన్ అవసరం లేదు. ఈ వివరాలన్నీ కూడా త్వరలో పూర్తిగా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ కంటిన్యూ చూస్తూ ఉండండి. మీకు ఏమైనా అవసరమైతే కామెంట్ చేయండి. ఈ చందోదర్పణం క్లాసులన్నీ కూడా నేను క్లారిటీగా చెప్పాను. మళ్ళీ షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఫ్రీ టెస్టులు కూడా నిర్వహిస్తాను. అలాగే బాల వ్యాకరణం సంబంధించిన క్లాసులన్నీ కూడా పూర్తిగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బాల వ్యాకరణంలో సంజ్ఞా పరిచయం చాలా చాలా ముఖ్యమైనది. అది షార్ట్ కట్లో నేను చక్కగా చెప్పాను. అది ఫ్రీగా, మెంబర్షిప్ ఏం లేదు. అలాగే మిగతా పరిచయం, సంధి పరిచయం, తత్సమ అవన్నీ కూడా సమాస పరిచయాలు, ఇవన్నీ కూడా నేను అటు ఇటు తారుమారు రావడం వల్ల బుక్స్ కొంచెం వైజాగ్లో కొన్ని ఉండిపోవడం, మా ఊళ్ళో లేకపోవడం వల్ల ఇవి కంటిన్యూ చెప్పలేకపోయాను. ఇక నుండి నేను చదువుతాను, దాన్ని వివరిస్తాను, షార్ట్ కట్లో రాసి వీడియో అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి.
వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ అనేది మనకి ఎక్కువగా అందుబాటులో ఉండదు. వాట్సాప్ గ్రూప్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇక మన ఛానల్ని మీ స్నేహితులకి అవసరమైతే మీ స్నేహితులకి కొంచెం పరిచయం చేయండి. దానివల్ల మరి ఎక్కువ మంది చూస్తే, ఎక్కువ మంది కామెంట్ పెడితే మనకు ఉత్సాహం ఉంటుంది. మనం చూసి తక్కువ మంది చూసినా సరే, కామెంట్ లేకపోయినా, చూసి లైక్ కొట్టకపోయినా, అది అప్లోడ్ చేయడానికి మళ్ళీ క్లాసులో రిపీట్ చేయడానికి మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. పుషప్ ఉండదు, బూస్టింగ్. కాబట్టి ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా ఉండాలి. తప్పకుండా మర్చిపోకండి. మరిన్ని విజయ రహస్యాలు అనేవి తెలియజేస్తాను. మరింతమంది విజేతల వారి యొక్క విజయ రహస్యాలు తెలియజేస్తాను. ఏ పుస్తకాలు ఉండాలనేది కూడా ఒక లిస్ట్ రాసి ఆ పుస్తకాలు తీసుకుంటానని చెబుతాను. అలాగే నాకు వీలున్నప్పుడల్లా కంటెంట్ అనేది ఇక్కడి నుంచి డైలీ అప్లోడ్ చేయడానికి, లేదంటే వారంలో కనీసమైన అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ యొక్క సపోర్టు ముందంజగా మన ఛానల్ని నడిపించండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి. ఇంకేమైనా అవసరమైతే బుక్స్ ఏమైనా ఉంటే, రెఫరెన్స్ బుక్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చెప్తాను. వ్యాపార రీతి అయితే చెప్పను, ఉపయోగపడతాయంటేనే చెబుతాను. అవకాశం ఉంటేనే మీకు తెలియపరుస్తాను, లేదంటే వాటి గురించి ప్రస్తావన చేయను. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటాయి మన క్లాసులు అవ్వాలంటే ఈ వీడియోకి మీ కామెంట్ పెట్టేయండి, మీ అటెండెన్స్ వేసేయండి. మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.